భరణి అంతా నేను అనుకోలేదు. ఇంకొకటి నాకు ఇది అర్థం కావడం లేదు. ఇప్పుడు 4 నుంచి ఒక పోయిందంటే తెలుస్తుంది కదా, అప్పుడు వెళ్ళినా సంజన గారు చెప్తుంది కదా వాళ్ళకి తెలుసు వాళ్ళు అంటే భరణి అన్న తనుజాకి ఇది కూడా రాలేదా? ఒకవేళ ఇస్తున్నారంటే ఇంకొకటి బాయిల్ చేయాల్సింది కదా అక్కడ. అసలు నాకు అర్థం కాదు ఈ డ్రామా అంతా ఎందుకు ఇక్కడ. నువ్వనేనా సై సై అనే డ్రామా ఎందుకు ఇక్కడ. అది కాదు ఇప్పుడు మనందరం మనం ఒక నిమిషం కాదు ఇప్పుడు అందరం మనం ఇప్పుడు వెళ్ళింది దట్ వాట్ వి గాట్. నాకు మైండ్ పోయింది. అవునా ఏంటి మేమంతా గ్రూప్ గేమ్ ఆడుకుని కావాలని 8 మందిని నామినేట్ చేసిన డిస్కషన్ వచ్చిందంట మీ దగ్గర అనేది. అక్కడ దాకా ఎలా వెళ్ళింది మీరు చెప్పండి. ఇంకోసారి దీన్ని టీము తొక్క తోటకూర అని మాత్రం అనకండి. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోండి అంతే. అంతే మరి అలాగా బయటికి మనం టీము కలిసి ఉందాము అని అనుకున్నాం. మాస్క్ మ్యాన్ గారితో ఇప్పుడు ఎవరు నేను అనుకోవటం ఆవిడే డబ్బులకి మారుతుంది. ఎవరు లేదు. హరీష్ గారితో కూడా జోకెళ్ళుకుంటా, ప్రియాతో, శ్రీజాతో. నేను ఇంకా ఐ లవ్ టు టాక్ వాళ్ళతో మాట్లాడితే. అసలు నాకు వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్, ఎందుకంటే అసలు ఎలా ఏంటి అనేది. నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం తప్ప మనకి ఇక్కడ ఒక టీం అన్న, వాళ్ళది ఒక టీం అంతే కదా. అలా కనిపిస్తుంది అమ్మా అన్నప్పుడు సారీ చెప్పేయాలి. ఇది ఇంత ఇష్యూ అవుతుందని చెప్పి నేను అనుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండమని ఫినిష్. ఇంత పెద్ద ఇష్యూ అయిపోయి ఇంత దీన్ని ఇంత కంటెంట్ కింద తీసుకొచ్చి దీన్ని ఎవరు ఇండివిజువల్ సులాభాల గురించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఎవరెవరు మాట్లాడతారో నాకు తెలియదు. ఇంత మ్యాటర్ వద్దని కూడా తెలియదు. నేను వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పాను. ఎవరు వచ్చి కంప్లైంట్ చేసినా సంజన గారు నేను నిలదీస్తూనే అడుగుతూనే ఉన్నాను. ఆవిడ మీద నాకు పర్సనల్గా నాకు ఏమి ఇంట్రెస్ట్ లేదు, లేదంటే పర్సనల్ ఏమి ఆవిడ మీద ఫేవర్ చేయని ఉద్దేశం కూడా నాకు లేదు. రెండు మేము తినడానికి వచ్చాం లోపలికి. ఆ లోపల ఆవిడ తినేసి ఉన్నారు. తినేసి లైక్ ఏదో తిన్నారు, ఒక ఎగ్ అనుకో తినేసి ఉన్నారు. అంటే అని ఇక్కడ షాక్ అయ్యింది. ఏమైంది అంటే లేదు నా బాడీకి ప్రోటీన్ కావాలి అంటే నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే చిన్న చిన్నది బనానా యాపిల్ అన్నట్టు